హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. వీడు చూడండి పాపం ఎలా పడుకున్నాడో. రోజు చలాకీగా, హుషారుగా నా చుట్టూతా తిరిగే వీడు సడన్‌గా ఇలా పడుకుంటే అస్సల ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. చెప్పలేనంత బాధేస్తుందనమాట. వాడికి ఏమైందో కూడా మాకు అర్థం కాలేదు. నిన్నల్లా డల్‌గా ఉన్నాడు. ఇవాళైతే అసలు పిలుస్తున్నా కూడా ఊరికే అట్లా టచ్ చేస్తే కళ్ళు తెరిచి చూస్తున్నాడు. లేకపోతే అలా సైలెంట్‌గా పడుకుంటున్నాడు. పద్దాకలెళ్ళి డాబా మీద పడుకుంటున్నాడనమాట ఎండలో. ఎందుకో తెలియటిల్లా. మళ్ళీ డాగ్స్‌కేంటంటే మనం చెవులు పట్టుకుంటే తెలిసిద్దనమాట. జ్వరం వాటికి ఉంది, లేంది అని. చెవులు వేడిగా ఉన్నాయనుకోండి, వాటికి జ్వరం ఉన్నట్టు అర్థం. చెవులు పట్టుకు చూశాను. అదసలు ఏమైందో తెలీదు. కానీ అట్లా పడుకొనే ఉన్నాడనమాట. ఇంకా వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఆహ్, రమ్మన్నాము. ఇంక డాక్టర్ గారు కూడా వెంటనే వచ్చారనమాట. వచ్చి చూసి 2 ఇంజెక్షన్‌లు చేసి ఎళ్లారు. చూద్దాం ఇవాళ తగ్గితే సరే, లేకపోతే మళ్ళీ రేపు కూడా చేద్దాం అని చెప్పారు. ఎందుకనోనండి అట్లా సైలెంట్‌గా పడుకుంది. గజగజ వణికిపోతా ఉందనమాట. నిన్నల్లా డల్‌గా ఉంది. ఏంటి ఇవాళ డల్‌గా ఉంది అనుకున్నాను గానీ, ఆదివారం రోజు చికెన్ పెట్టాను. ఒకవేళ అదేమన్నా అరగలేదేమో, అందుకని అలా ఉందేమో అనుకున్నా. సరే ఒకరోజు ఉంటే అదే సెట్ అయిపోయిద్దిలే అనుకున్నా. నిన్నల్లా అన్నం గూడా తినలా. ఇంక నేను దాని వల్లే అనుకున్నా. ఇవాళ చూస్తే అసలు సైలెంట్‌గా పడుకుంది. పిలుస్తుంటే పలకట్ల. అసలు మామూలుగానే పొద్దున్నే నిద్ర లేచి నేను తాళం తీస్తున్నాను అంటే, ఆ సౌండ్‌కే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చిద్ది. నేను తలుపు తీయంగానే ఫస్ట్ దీని ఫేసే చూస్తాననమాట. అలాంటిది అసలు కిందకి దిగి రాలేదు. డాబా మీదే పడుకుంది. గజగజ వణికిపోతా ఉందనమాట. ఏంటి వీడు ఇంకా కిందకి రాలేదు అని నేనే ఎళ్ళాను పైకి. ఎళ్లి చూస్తే ఇంక అసలు అలా పడుకొనుంది. ఇంక భయమేసింది నాకు. నాకెందుకు అంత భయమేసింది అంటే, అంతకుముందు మనకి డాల్ మిషన్ ఒకటుండేది. అది కూడా ఇట్లాగే చనిపోయే ముందు గజగజ వణికిపోయింది. నాకు సడెన్‌గా అది గుర్తొచ్చిందనమాట ఎందుకో. తర్వాత మనకి దీనికన్నా ముందు ఇంకోటి కూడా ఉండేది సాంబా అని. వాడైతే పాంగరిసి చనిపోయింది. ఇంకా అవి 2 చూసేటప్పటికి నాకిది ఇట్లా వణికేటప్పటికి నాకైతే అమ్మో! అనిపిచ్చింది. అసలు గుండె జారిపోయినట్టు అనిపిచ్చింది. ఇంక వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి ఇంజెక్షన్‌లయి చేశారు. ఒక 2 గంటల తర్వాత కొంచెం అలా లెగిసి నుంచోవడము, కొంచెం 2 అడుగులేయటం చేశాడనమాట. ఇంక తర్వాత కొంచెం సేపటికి గాని కోలుకోలేదు. ఇంక చూడండి ఇంజెక్షన్ చేయంగానే ఇంక నేనట్లా ఎళ్ళానో లేదో ఇంక వెంటనే వచ్చి నా ఒళ్ళో అలా పడుకుంది. అసలు మీరు నమ్మరు. రోజు అసలు నా ఎనకాలే చలాకీగా నేనెక్కడుంటే అక్కడ. నేను చాలా సార్లు చెప్పాను గదా! నా వెనకాలే తిరుగుతియి. నేనెక్కడుంటే అక్కడ ఉంటాయి అని. అలాంటిది ఒక్కసారిగా వాడు అట్లా సైలెంట్‌గా పడుకుంటే అసలేంటి ఇల్లంతా బోసిపోయినట్టుగా అసలు ఎంత బాధగా అనిపిచ్చిందో. ఇంక వీడికిలా ఉంటే ఇంక మన చిన్నోడున్నాడు గదా! నల్ల చెవులోడు. వీడికి గూడా పాపం మోషన్స్ అవుతున్నాయి. ఇంక వాడికి గూడా టాబ్లెట్లయి తీసుకొని పాలల్లో కలిపి పోసాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే ఇదంతా జరిగింది నిన్న మొన్న అనమాట. ఈరోజు వాయిస్ ఇస్తున్నాను. కొంచెం పర్లేదు. అంటే నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొంచెం పర్లేదనమాట. బానే ఉన్నాయి. మనకంటే నోరుంది కాబట్టి ఏదన్నా బాగోకపోతే మనం చెప్పగలుగుతాం. అవి నోరు లేనియి. వాటి బాధ మనం అర్థం చేసుకోవాల్సిందే గానీ అవి చెప్పలేవు గదా! అందుకని జెప్పి నేనెప్పుడు వాటిని గమనిస్తా ఉంటాననమాట. కొంచెం బాగోకపోయినా వెంటనే టాబ్లెట్లు వాడతాను. ఇంకా అవి నా చుట్టూతా తిరుగుతుంటే నాకొకటి అనిపిచ్చిదండి. అసలు నా పిల్లలు అంటే బబ్లు, హనీ గూడా ఇంతలా తిరగరు నా చుట్టూతా. ఇవి అంత అలవాటయిపోయినియి అనిపిచ్చిద్ది. ఇంక వాటిని చిన్నప్పటి నుంచి పెంచాను గాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువే ఉంటదనమాట వాటి మీద. చూసేవాళ్ళకి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ అవి చూయించే ప్రేమకి మనకు తెలియకుండానే వాటికి బానిసలం అయిపోతామనమాట. అసలు నిజం చెప్పాలంటే మా వారికి, అత్తయ్యకి అసలు కుక్కలంటే అసలు ఇష్టం ఉండదు. అలాంటిది ఇవి చేసే చేష్టలు, ఇవి చూయించే ప్రేమ వాళ్ళకి గూడా వాళ్ళకి తెలియకుండానే ఇష్టం వచ్చేసిందనమాట వాటి మీద. నాకు, హనీకి, బబ్లుకి బాగా ఇష్టం అనమాట డాగ్స్ అంటే. ఇంకా అత్తయ్యకి, మా వారికైతే అంత ఇష్టం ఉండదు. కానీ మూగ జంతువులంటే ప్రేముంటది. ఎత్తుకొని మాకులాగా ముద్దులాడటము, వాటితో ఆడటం అట్లా చెయ్యరు గానీ, వాటికేదన్నా కొంచెం బాగోకపోతే మాత్రం వెంటనే ఎంత ఖర్చయినా ఎనకాడరు. గేదెలకు గూడా అలాగే ఖర్చు పెట్టేవాళ్ళు. వీటికైనా అంతే. ఖర్చు పెడతారు, వాటికేం గావాలో తెస్తారు, అన్నీ చూస్తారు గానీ, మాకులాగా ఎత్తుకొని ముద్దులాడరనమాట. అందరికీ ఒకేలా ఉండదు గదా! ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కోలా ఉంటది. మాకైతే చాలా ఇష్టం అనమాట. నాకు గానీ, బబులుకి గానీ, హనీకి గానీ. ఇంకా డాక్టర్ గారు ఇచ్చెళ్ళిన మందులు పాలల్లో కలిపి పోస్తున్నాను నల్ల చెవులాడికి. అసలు వాడికి పోస్తుంటే నేను దాన్నేదో చేసేస్తున్నాననుకోని, ఈ రోజీ అను లడ్డు చూడండి. అసలు దాన్ని కిందకి దించిందాకా అస్సలు ఊరుకోలేదనమాట. గొడవ గొడవ చేసినియి. ఇంక వాటిని కిందకి దించిన తర్వాత అప్పుడు సైలెంట్ అయిందనమాట. నేనేదో చేసేస్తున్నానని దాని భయం. ఎంత నోరు లేకపోయినా, ఏ జాతయినా గానీ తల్లి ప్రేమ ఎక్కడికి పోయిద్ది చెప్పండి? ఇంకసలు ఎంత విలవిల్లాడిందో నేనేదో చేస్తున్నాను అని. ఇంక కిందకి దించినంక అప్పుడు సైలెంట్ అయిందనమాట. ఇంకా పప్పీకి గూడా డాక్టర్ గారొచ్చి ఇంజెక్షన్‌లు చేశారు గదా! ఒక 2 గంటల తర్వాతనమాట. కొంచెం పాలు పోస్తే తాగింది. కొంచెం పర్లేదు అనిపిచ్చిందనమాట. ఇంక ఈ రోజంతా వీటితోనే సరిపోయిందండి నాకైతే. ఇంక వీటికి బాగోలేదు అని తెలియంగానే హనీ అను, షర్మిల, అంజలి వాళ్ళు గూడా వచ్చారు. అయితే నేను ఈరోజు వీటితోనే సరిపోయిందన్నాను గదా! ఇంక వీటిని చూసుకుంటూనే మధ్య మధ్యలో నేను ఇంట్లో పనులు గూడా చేసుకుంటా ఉన్నాను. ఇంక ఈరోజు టమాటా కర్రీ రైసు చేసేసాననమాట.
ఇంకా మా వారు కూడా గేట్లకి బాగా తుప్పొచ్చేసింది వర్షాలకు తడిచి అంతా. అందుకోసం అని చెప్పి ఇంక అదంతా రుద్దుతున్నారు కలర్ వేయాలి అని. తుప్పొచ్చిందనుకోండి ఊరికే పాడైపోతాయి కదా! అందుకోసం అని చెప్పి కలరేద్దామని అదంతా తీసి గోడకు పెట్టి కలర్స్ ఏస్తున్నారనమాట. అంటే మనకి ఇంటి దగ్గర పెట్టున్న గేట్లు కాదు. ఇవి వేరేయి తీసుకొచ్చారు. వేరే చోట పెట్టాల్సిందుంది. ముందు ముందు వీడియోస్‌లో చూపిస్తానులెండి. ఈ గేట్లు ఎక్కడ ఉపయోగిస్తున్నాము ఏంటి అనేది. అయితే ఇంకా మా వారికి కావాల్సినయన్నీ మధ్య మధ్యలో వారికి కావాల్సినవి అందిస్తానే నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నాననమాట. నేను అంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. ఎండాకాలం వచ్చిందంటే చాలు మా వారు ఏదో ఒకటి సిమెంట్ పని పెడతా ఉంటారని. ఈ సంవత్సరం కూడా అదే జరగబోతుందనమాట. కొంచెం ఇంటి పని చేయించాలి అని అనుకుంటున్నాము. ఇంకా దానికోసమే కొన్ని కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ముందు ముందు వీడియోస్‌లో చెప్తా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేము ఉంటున్న ఈ ఇల్లు ఇంత అందంగా రెడీ అవ్వటానికి మాకు 9 సంవత్సరాలు పట్టింది. ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం ఇంటి పని చేసుకుంటా ఉన్నామన్నమాట. ఇంత అందంగా ఇల్లు రెడీ అవ్వటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మొత్తం ఒకేసారి చేయించుకునే అంత స్తోమత లేనప్పుడు ఇంకా మన బడ్జెట్‌ని బట్టి కొంచెం కొంచెం చేయించుకోవటమే. మేము కూడా అదే ఫాలో అయ్యాము. మొత్తం ఒకేసారి రెడీ చేసుకొని అప్పులయ్యే కన్నా మన దగ్గర కొంచెం కొంచెం అమౌంట్ వస్తుంది అనుకున్నప్పుడు ఇట్లా కొంచెం కొంచెం చేయించుకోవడం బెటరు. మేము అదే ఫాలో అయ్యాము. అయితే ఇంక ఈ సంవత్సరం కూడా కొంచెం వేరే పని అనుకుంటున్నాము. మీకు తెలిసిందే కదా! నేను చాలా సార్లు చెప్తా. ఎండాకాలం వచ్చిందంటే ఏదో ఒకటి సిమెంట్ పని పెడతా ఉంటారు. నన్ను ప్రశాంతంగా ఉంచరు అని. ఇప్పుడు కూడా మా వారు అది క్లీన్ చేస్తుంటే నేను అదే చెప్తున్నా. మళ్ళీ ఎండాకాలం వస్తుంది కదా! మళ్ళీ ఏదో పెడతా ఉంటావు నా ప్రాణానికి నన్ను ప్రశాంతంగా ఉంచవా అని నేను చెప్తా ఉంటే మా వారు నవ్వుతా ఉన్నారనమాట. మనకి మొత్తం ఒకేసారి చేయించుకునే స్తోమత లేనప్పుడు ఇలాంటివి తప్పవు. కొంచెం కష్టమైన ఇబ్బంది పడుతున్నా సరే చేసుకోవాలి. మనకి ఒకటి కావాలి అంటే కొంచెం కష్టం తప్పదు కదా! ఇంకా నేను చెప్పాను కదా! పప్పీకి నల్ల చెవులడికి బాలేదు అని చెప్పి ఇంకా షర్మిలను, అంజలి, హనీ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు కొంతసేపు కూర్చొని ఎళ్లారు. అలాగే మనకి లక్ష్మి వాళ్ళ అమ్మాయి వస్తే షార్ట్ వీడియోలో చెప్పాను కదా! శారీస్ తీసుకోవడానికి వచ్చింది అని. ఇంకా శారీస్ కూడా తీసుకుందనమాట. ఇంకా అవన్నీ సర్దేసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉన్నాను. ఇంక ఇదొచ్చేసి నైట్ అనమాట. మా వారు నేను జొన్న రొట్టె తింటాము నైటు. అత్తయ్యకి, పిల్లలకి అంటే పిల్లలుంటే పిల్లలకు కూడా వాళ్ళ వరకైతే రైస్ కడిగి పెట్టేస్తా. ఇంకా ఈ జొన్న రొట్టెలో పొద్దున పూట ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ తింటాము. లేదా ఉట్టి అయినా తినేస్తాము. కొన్ని రోజుల నుంచి జొన్న రొట్టె అయితే తింటున్నాము. చెప్పాను కదా! నాకు కొంచెం హెల్త్ బాగోక వెయిట్ బాగా పెరిగిపోయాను అని. ఇంకా మా వారికైతే అసలు ఎప్పుడు చేస్తాను. ఇంక ఈ మధ్య నేను కూడా తింటున్నాననమాట. చూద్దాం కొన్ని రోజులు ఇలా పాటిస్తే ఏమన్నా వెయిట్ తగ్గుతానేమోనని ఆశ. కానీ నాకు వెయిట్ తగ్గే బాడీ కాదండి. అంతకుముందు కూడా నేను ఒక సంవత్సరం ఒక్క పూటే భోజనం చేశాను. సంవత్సరం తిన్నా కూడా నేను తగ్గలేదనమాట. అంటే నా బాడీ అంత తొందరగా తగ్గే బాడీ కాదు. ఇంకోటేంటంటే మెడిసిన్ ఏదన్నా వాడాను అంటే ఊరికే వెయిట్ పెరిగిపోతాను. అంతకుముందు కూడా వీడియోలో చెప్పా. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక మెడిసిన్ వాడాను అని. అందువల్ల వెయిట్ పెరిగాననమాట. నాకు కొంచెం ఒళ్ళొచ్చింది అంటే చేతులు లావుగా అయిపోతాయి. అదొక పెద్ద మైనస్ అనిపిచ్చిద్ది నాకైతే. కానీ ఏం చేస్తాం చెప్పండి. అందరి బాడీ ఒకేలా ఉండదు కదా! ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్